కలెక్టరేట్ దగ్గర కలెక్టర్ గారిని జేసీ గారిని కలిసి కానాల గ్రామంలో ఇళ్ల పట్టాలకి సంబంధించిన సమస్యని వారి దృష్టికి తీసుకువెళ్లాలని ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారితో అలాగే జేసీ గారితో ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది. సో జేసీ గారికి అన్ని వివరించడం జరిగింది. కానాల్లో ప్రభుత్వ భూమి లేకపోతే ఏ రకంగా ఆ రోజు అసైన్డ్ భూములని అక్కడ ఉన్నటువంటి ఆ రోజు రైతన్నలని కన్విన్స్ చేసి సాగు చేస్తున్నటువంటి రైతన్నల్ని కన్విన్స్ చేసి ఆ భూమిని తీసుకొని గవర్నమెంట్ మళ్ళీ తిరిగి పట్టాల రూపంలో ఏ రూపంగా అయితే ఇచ్చామనేది వారికి వివరించడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం అంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ స్థలాల గురించి కూడా కావచ్చు. ఎందుకంటే గతంలో 86లో కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఫరూక్ గారే ఆ రోజు ఎమ్మెల్యే. మరి ఆయన ఇచ్చినటువంటి స్థలాలు కూడా గతం తర్వాత ఎవరు వచ్చినా సరే తిరిగి వెనక్కి లాక్కున్న పరిస్థితులు లేవు. కానీ ఈరోజు అక్కడ స్థానిక నాయకులు వీళ్ళందరినీ కూడా భయాందోళనకు గురి చేసి పట్టాలని వెనక్కి తీసుకుంటాము, పట్టాలు కావాలంటే మాకు ఇంత ఇవ్వండి అనే విధంగా వీళ్ళందరినీ కూడా భయాందోళనకు గురి చేయడం అనేది తప్పు. కాబట్టి అదే విషయాన్ని కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. మరి ఏ రకంగా అయితే ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది, ఎందుకు కానాల్లోని సమస్య వస్తుంది, ఎందుకంటే వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా అక్కడే కావాలనుకోవడం వల్ల ఈ సమస్య అవుతుంది అనేది కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, జెన్యూన్ గా ఆ రోజు పేదలందరికీ కూడా జగనన్న ఒక ఇల్లు ఉండాలి, ఎక్కడో ఊరవతల కూడా కాకుండా ఊరికి ఆనుకొని ఉన్నటువంటి స్థలాల్ని ఆ రోజు జగనన్న ప్రభుత్వంలో చూసి పేదలకి పంచడం జరిగింది. ఈ సమస్య ప్రతి బెనిఫిషియరీ వారికి వెరిఫై చేస్తారు. జెన్యూన్ గా ఉన్న వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం.